హాయ్ అండి అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఐబిఎస్ లక్షణాల గురించి. అంటే ఐబిఎస్ ఎలా ఎలా వస్తుంది, అలాగే దాని లక్షణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటిది అనేటువంటి విషయాల మీద మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఈ ఐబిఎస్ రావడానికి గల మెయిన్ రీజన్ ఒక మనిషి యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం అంటే అతని యొక్క అలవాట్లు కానివ్వండి, అతను ఏ విధంగా రో డైలీ లైఫ్ని రొటీన్ ఇలా ఎలా ఉంటుండు డైలీ లైఫ్లో, అదొక మెయిన్ రీజన్ అన్నమాట. మెయిన్ రీజన్ డైలీ లైఫ్ చేంజెస్ రావడం, కరెక్ట్గా సరైన సమయాన్ని తినకపోవడం, సరైన సమయంలో నిద్రపోకపోవడం, అన్నీ కూడా ఒక వర్కౌట్స్, ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ కూడా లేకపోవడం, స్ట్రెస్ఫుల్ లైఫ్ అండి. మొత్తం స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియరు, వీటన్నిటి వల్లనే మనకు ఐబిఎస్ మెయిన్గా మనకు గట్ పైన ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్లో మనకు మెయిన్గా వేగస్ నర్వ్ అనేటువంటిది ఉంటుంది. ఈ వేగస్ నర్వ్ ఎప్పుడు ఎఫెక్ట్ అయితే ఉంటే మన మైండ్లో ఏదైతే కొంచెం మనం స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, మైండ్లో కొంచెం యాంగ్జైటీగా రావడం, అంటే గాబరపడడం, తొందరపడడం, ఇట్లాంటి వల్ల మన స్టమక్ పైన అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన మైండ్కి స్టమక్ మధ్య రిలేటెడ్ ఉంటుంది అన్నమాట. మన మైండ్ ఏది చెప్తే మన స్టమక్ అట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఐబిఎస్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఐబిఎస్ డయేరియా, ఒకటి ఐబిఎస్ కాన్స్టిపేషన్. ఐబిఎస్ డయేరియా వచ్చేసరికి లూజ్ స్టూల్స్ అండి. అంటే మోషన్స్ అవుతూ ఉంటాయి డైలీ ఒక 5 times 6 times 7 times ఇట్లా మోషన్స్కి వెళ్తూ ఉంటారు. ఎక్కడ కూడా తగ్గేటట్టుగా అనిపించదు. ఇంకోటి ఐబిఎస్ డయేరియాలో ఐబిఎస్ డయేరియాలో మనకి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్ రావడం, మంట రావడం, స్టమక్ పెయిన్ రావడం, విపరీతమైనటువంటి నొప్పి రావడం, మోషన్స్కి వెళ్తూ ఉంటే మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, అంటే డైలీ ఇట్లా ఒక 5-6 times మోషన్స్ వెళ్తూనే ఉంటారు. మళ్ళీ ఒకసారి ఏమనిపించిందంటే కొంతమందికి మోషన్స్ వెళ్ళినా కానీ ఇంకా స్టమక్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, అలా అనుమానం రావడం. అదే ఐబిఎస్ కాన్స్టిపేషన్ ఏంటంటే, ఐబిఎస్ కాన్స్టిపేషన్ విషయానికి వస్తే ఐబిఎస్ కాన్స్టిపేషన్ ముఖ్యంగా మలబద్ధకం అండి. ఇది అంటే ఇది 2 daysకి ఒకసారి 1 daysకి మోషన్స్ వెళ్తూ ఉంటారు. మోషన్ సరిగ్గా రాకపోవడం, ఇది ఒక ప్రాబ్లం. మెయిన్గా ఈ ఐబిఎస్ రావడానికి మెయిన్ రీజనే కూడా యాంగ్జైటీ, స్ట్రెస్ అండి. ఈ స్ట్రెస్ మన వర్క్ఫుల్ లైఫ్లో మనం ఎప్పుడైతే ఈ స్ట్రెస్ తీసుకుంటామో, కొంచెం ఆందోళన చెందుతామో, కొంచెం భయపడతామో, వాటి ద్వారానే మన గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేటువంటి దెబ్బతింటుంది. ఈ రెండింటిని మనం ప్రశాంతంగా ఉంటాము, అంత మనం హ్యాపీగా ఉంటామండి. ప్రశాంతతే ముఖ్యం ఇక్కడ. మనం ప్రతి చిన్నదానికి కూడా సెన్సిటివ్గా ఆలోచించి, ఆ సెన్సిటివ్గా ఆలోచించేసరికి మన మైండ్ అనేటువంటిది